హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ నెట్వర్క్. ప్రజెంట్ టాలీవుడ్లో ఉన్న ట్రెండింగ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఇక అప్డేట్స్లోకి వెళ్తే ఫస్ట్ అప్డేట్, రిలీజ్ అయిన 2 years తర్వాత అఖిల్ ఏజెంట్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. అఖిల్ కెరియర్లోనే హైయెస్ట్ బడ్జెట్గా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ తర్వాత అఖిల్ కెరియర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది. ఈ సినిమా ఇచ్చిన షాక్కి అఖిల్ ఇప్పటి వరకు తన నెక్స్ట్ సినిమాపై క్లారిటీ ఇవ్వలేదు. ఇక March 14 నుంచి అఖిల్ ఏజెంట్ సోనీ లైవ్లో స్ట్రీమింగ్ కాబోతుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది. అండ్ ఇందుకు సంబంధించిన ట్రైలర్ కూడా మేకర్స్ రీసెంట్గా రిలీజ్ చేశారు. మొత్తంగా రిలీజ్ అయిన 2 years తర్వాత అయినా ఏజెంట్ మూవీ ఓటీటీలోకి వస్తుందని అక్కినేని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో మీలో ఎవరైనా ఏజెంట్ సినిమా చూడాలనుకునే వాళ్ళు March 14 నుంచి సోనీ లైవ్లో చూడవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్, విజయ్ దేవరకొండ దిల్ రాజు బ్యానర్ లో రవికిరణ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నట్టుగా దిల్ రాజు రివీల్ చేశాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు మూవీను March 7th రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ ప్రెస్ మీట్ లో దిల్ రాజు గారు తన అప్కమింగ్ మూవీస్ గురించి మాట్లాడుతూ విజయ్ దేవరకొండతో రౌడీ జనార్దన్ అనే ఒక సినిమా చేస్తున్నట్టుగా రివీల్ చేశాడు. అప్పుడు పక్కనే ఉన్న మూవీ టీం, సార్ మనం ఇంకా మూవీ టైటిల్ ను రివీల్ చేయలేదు, మీరే పొరపాటున బయట పెట్టేశారని అంత తొందర ఎందుకని నవ్వుకున్నారు. అండ్ ఈ రౌడీ జనార్దన్ సినిమాకు రాజావారు రాణివారు సినిమాతో కిరణ్ అబ్బోవరన్ కు హిట్ ఇచ్చిన డైరెక్టరే ఈ సినిమాను కూడా డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇక నెక్స్ట్ న్యూస్, ప్రభాస్ కు తీవ్ర గాయాలు కావడంతో ఇటలీలో ట్రీట్మెంట్ తీసుకున్నాడనే వార్త తెగ ట్రెండ్ అవుతుంది. ప్రభాస్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందికి పడిపోయి కాలికి తీవ్ర గాయాలు కావడంతో ప్రస్తుతం ఇటలీలో ట్రీట్మెంట్ తీసుకున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ విషయం బయటికి రాకుండా ప్రభాస్ పిఆర్ టీం జాగ్రత్త పడుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ కదలేని స్టేజ్ లో ఉన్నారని అనుకుంటున్నారు. బాహుబలి టైంలో కూడా ప్రభాస్ కాల్కి ఇంజురీ అయింది. ఇప్పుడు కూడా అదే కాల్కి ఇంజురీ అవ్వడంతో కండిషన్ మరింత క్రిటికల్ గా మారిందని అంటున్నారు. సో అందుకు ప్రభాస్ 6 నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ చెప్పినట్టుగా తెలుస్తోంది. సో ప్రాబ్లం ఏదైనా ప్రభాస్ త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద అప్డేట్ టుడే. అండ్ మీకు వీడియో నచ్చితే జస్ట్ ఒక సెకండ్ కేటాయించి లైక్ బటన్ ని అలా టచ్ చేసి వదిలేసేయండి. అండ్ మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనలీ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.